ఇంకా మనం చెప్పాలంటే పేతురు మునిగిపోయే సమయంలో ప్రభువును ఈయన తలుచుకొనకపోతే, ప్రభువా నన్ను రక్షించు అని అడగకపోయింటే సముద్రంలో మునిగిపోయేవాడు. ఏ శాపలో ఏవో తినేసేటివి, ఆయన పని నాటికి అయిపోయేది. కానీ ప్రభువాని కేక వేసినందుకు ప్రభు రక్షించాడు. ఈ రోజుల్లో నీవు లోకమనే పాపంలో, సాతాను తీసుకొచ్చిన పాపంలో నువ్వు పాపం చేస్తూ లోకంలో జీవిస్తూ లోకంలో నువ్వు మునిగిపోతున్నావేమో, పాపంలో చేస్తూ పాపంలో మునిగిపోతున్నావేమో, అది నీకు ప్రమాదం. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు కూడా సమయం ఇస్తున్నాడు, నీకు కూడా తరుణం ఇస్తున్నాడు. ప్రభువా నన్ను రక్షించు, ఇదిగో లోక పాపం వైపు, గాలి అని సాతాను వైపు నేను చూసి లోకంలో పాపం చేసినానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించిన, నన్ను రక్షించు ప్రభువా, తిరిగి నా మార్గాన్ని సురక్షితం చేయనైనా, నన్ను నీ మార్గంలో నడిపించుకో ప్రభువా అని నీవు కూడా చేతులు పైకెత్తి ప్రార్థించినట్టయితే ప్రభు నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన సొలొమోను మీకు తెలుసు కదండి, ఎంత జ్ఞానవంతుడు, అంత జ్ఞానవంతుడు. కానీ దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క సేవకుడు, కానీ తప్పిపోయి దేవుని ఆరాధించాల్సిన వ్యక్తి ఎదుట ఉన్న కొండ దగ్గర విగ్రహాలు పెట్టి, విగ్రహాలు పూజించి, విగ్రహాలను ఆరాధన చేసే వ్యక్తిగా మారిపోయాడు. తర్వాత ఎన్నోసార్లు దేవుడు దర్శించాడు అతన్ని, ఎన్నోసార్లు దర్శించినా మార్పు కనపడలేదు. ఇప్పుడు సొలొమోను పరలోకంలో ఉంటాడు, నరకంలో ఉంటాడు, నేను చెప్పలేని దేవునికి తెలుసు. అది నిన్ను కూడా దేవుడు అనేక సార్లు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పాపాల గురించి, నువ్వు చేసిన మోసాల గురించి, నువ్వు చేసిన దగాలను బట్టి, నువ్వు చేసిన రౌడీజీని బట్టి, నువ్వు చేసిన దేవునికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ నీవు బ్రతుకుతూ ఉన్నావో ఆయా సందర్భాల్లో దేవుడు ఏదో సందర్భంలో ఏదో ఒక సేవకుని ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ నిన్ను అనేక సార్లు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని తడుతూ ఉంటాడు. నా కుమారుడా మారురా, మారురా అని అనేక సార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అయినా నువ్వు మారకపోతే బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వానికి అకస్మారంగా నాశనము వచ్చును అని బైబిల్లో రాయబడిందండి. ఎన్నిసార్లు నిన్ను దేవుడు గద్దించిన నువ్వు మారకపోతే నీ స్థితి ఉన్న పాటన ఏమవుతుందో నాకు తెలీదు, దేవుడు తెలుసు. మార్పు చెందు, మారుమనసు పొంది మరి ప్రభులో మీరు కొనసాగించబడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురును సముద్రం మీద నడిపించిన దేవుడు నిజంగా దేవుడు మనల్ని కూడా నడిపించగలడు. సముద్రమనగా ఈ లోకంలో దేవుడు మనం నడిపిస్తున్నాడు. యేసు వైపు చూస్తే మన ప్రయాణం సురక్షితమవుతుంది. కానీ లోకం వైపు, పాపం వైపు, శాపం వరకు, ఈ లోకంలో లోకాశల వైపు మనం చూస్తున్నట్టయితే మన ప్రయాణం కొనసాగించబడదు. మనం ప్రయాణం చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ మన ప్రయాణం ఎక్కడో కట్ అయిపోయింది. ఏ పాపం ద్వారానో కట్ అయిపోయింది. ఏ పాప సంబంధమైన ఆలోచన ద్వారానో అది కట్ అయిపోయింది. నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటున్నావు ప్రయాణం చేస్తా ఉన్నా, నా ప్రయాణం కొనసాగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎక్కడో కట్ అయింది. ఎక్కడ కట్ అయింది నువ్వు గుర్తించు, ఎక్కడ కట్ అయిందో తెలుసుకో, కనెక్షన్ చేసుకో. పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని యేసు రక్తంతో నీ బలహీనతలని కడుక్కొని తిరిగి నీ ప్రయాణం కొనసాగించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.